అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాలకి కిరాయికి ఇస్తే తనకి ఇంతో అంతో ఉపాధి దొరుకుతుందని భావించాడు ఆ గ్రామస్తుడు. ఏకంగా తహసీల్దార్ కార్యాలయానికి తన భవనాన్ని అద్దెకిచ్చాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 14 మాసాలైనా తనకు రావాల్సినటువంటి కిరాయి రావట్లేదు. దాదాపు 3,50,000 రూపాయలు డబ్బులు బకాయి పడ్డారు. ఇదేంటి, ఎప్పుడు ఇస్తారంటే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని చెప్పేసి దాట వేస్తున్నారు. తాజాగా ఆయనకి కాస్త ఒళ్ళు మండింది. తాళం తీసుకెళ్ళి తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశాడు. సరే త్వరలోనే ఇస్తా అంటే తీస్దాలే అని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి. జగిత్యాల జిల్లా ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమేష్ అనేటువంటి వ్యక్తి తనకున్నటువంటి భవనాన్ని కిరాయికి ఇచ్చాడు. కిరాయి రాకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతూ వచ్చాడు. అయినప్పటికీ కూడా తన బకాయిలు రావట్లేదు, ఇదేంటి అని ప్రశ్నిస్తూ తన నిరసనను తాళం వేసి తెలియజేయడం జరిగింది. కొంతమంది ఇచ్చినటువంటి హామీ మేరకి తాళం కాసేపట్లో తీస్తా అని అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి మనం. ఉమేష్ నా పేరు. అయితే కిరాయి నేను సంవత్సరం కింద ఇచ్చిన 14 నెలల 15 రోజులు అవుతుంది అల్లటికి. ఇప్పటికి ఏం రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక అగత్తాయి అంటారు, సంవత్సరం అయిపోయింది అటు ఇటు అని. అయినా ఇప్పటికి మళ్ళీ రూపాయి లేదు. ఇక మొన్న అడిగితే ఇక అత్తన్నాయి అని చెప్తారు. ఏది అనేది మనకేం అర్థం అయితే లేదు. కనీసానికి డేట్కి అత్తయి చెక్కిత్తాం అది ఇది అని ఏది చెప్తలేరు. కిరాయి సర్పంచ్ సాబ్ చెప్పిన వాళ్ళే ఎంఆర్ఓ ఆఫీస్ కన్న వాళ్ళు ఇచ్చేసినాం అప్పుడు. సార్ అగ్రిమెంట్ పేపర్ వీళ్ళ దగ్గరనే ఉంది. ఒకటి లెటర్ తెల్ల పేపర్ మీదనే రాసినాం. మామూలు తహసీల్దార్ కార్యాలయానికే ఇచ్చినాం. మామూలు వైట్ పేపరే. సర్పంచ్ సంతకం అది మన మార్కెట్ చైర్మన్ సంతకం వాళ్ళ తీసుకున్నాం అప్పుడు గంతే వాటి మీద. ఆ పేపర్ కూడా అలాకనే ఉంది. ఇప్పటి వరకు రెంట్ ఇవ్వలేదు. ఇక నెలకు 24,000 ఇస్తామని అన్నారు. ఇప్పటికి ఏది రాలే. ఇంకా నాకు రెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను తాళం వేసిన సార్. అది వచ్చింది. ఇప్పుడు ఇస్తా అని చెప్పారు. బషీర్ భాయ్ ఒప్పుకున్నాడు. నాది హామీ ఉమేష్ తీయి నేను చెప్తా అని చెప్పిండు. కలెక్టర్కి మన ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అన్నాడు. మంత్రికి ఫోన్ చేసి నేను నీకు ఎంత రావాలనో నువ్వు ఇచ్చిన కాడికే ఇప్పటికీ నేను అమౌంట్ రూపాయి ఇవ్వకుండా అప్ప చెప్తా, కొంచెం తాళం తీసే ఉమేష్ అని అంటే సరే మంచిది సార్ అని చెప్పిన. ఇప్పుడే బషీర్ తోటి మాట్లాడితేనే సరే మంచిది ఉమేష్ ఇస్తే రూమ్ ఎటు పోవు, నేను ఇప్పిస్తా, నీకు హామీ నాది అని చెప్పిండు. ఏదో చెక్కు రాసిస్తారు, నేను టెన్షన్ పెట్టుకోకని అన్న సరే మంచిది అని చెప్పి మళ్ళీ తీయడం జరుగుతుంది తాళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.